హాయ్ పిల్లలు. ఇప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ లెసన్ చెప్తాను. మీలో ఎంతమంది అబద్ధాలు బాగా ఆడతారు? అయ్యో, ఎంతమంది? ఓకే ఓకే, నిల్చోండి. దొంగతనాలు బాగా చేసేవారు వాళ్ళు చేస్తారు, వాళ్ళు వేస్తారు. బూతులు బాగా మాట్లాడేవారు ఆడపిల్లలు ఏం చేయరా? ఫోన్ బాగా చూసేవాళ్ళు చేయి చూపించండి. రీల్స్, క్రికెట్ చూసేవాళ్ళు కూడా. ఓకే, మంచిది. ఇప్పుడు బూతులు మాట్లాడటం ఏసైకి ఇష్టమా? దొంగతనాలు చేయడం ఏసైకి ఇష్టమా? అబద్ధాలు ఆడటం ఏసైకి ఇష్టమా? మీ అమ్మ నాన్నకి ఇష్టమా? ఎవరికైనా ఇష్టపడతారా? చేతి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు దొంగతనాలు చేసేవారు పరలోక రాజ్యం వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? అబద్ధాలు ఆడేవారు ఎక్కడికి వెళ్తారు? మమ్మీ డాడీ మాట విన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి ఇప్పుడు నరకానికి వెళ్ళకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి, యేసయ్యా నేను బూతులు మాట్లాడి క్షమించు అని, అయ్యా నీ రక్తంలో నా పాపాన్ని కడిగివేయి, నేను ఈ బూతులు మాట్లాడాను, దొంగతనం చేశాను, క్షమించు అని యేసయ్య దగ్గర నువ్వు అడిగినప్పుడు ఏం చేస్తారు? యేసయ్య పాపాన్ని క్షమించేస్తాను. ఇప్పుడు నిన్నెవరైనా ఒక దెబ్బ కొడితే నువ్వు క్షమించేస్తారా? క్షమించరు? మీరు క్షమిస్తారా? మమ్మీ ఎప్పుడైనా ఒక దెబ్బ కొట్టింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే అన్నం తింటూ మానేస్తారు, అవునా? మమ్మీతో మాట్లాడటం కూడా మానేస్తారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను, దొంగతనం చేశాను, అబద్ధం ఆడాను అని నువ్వు యేసయ్య దగ్గర మోకరించగలిగితే ఆయన తన రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగేస్తాడు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా అనేది. చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా, ఇంకా పెద్ద పాపమైనా, ఇంకా పెద్ద పాపమైనా, ఇంకా చిన్న పాపమైనా, ఏదైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నువ్వు అడిగితే యేసయ్య నిన్ను క్షమించేస్తాడు. అది ఇప్పుడు నేను చూపిస్తాను. అది ఇది యేసయ్య రక్తం. ఇది చిన్న పాపం. ఇది ఏ పాపం అంటే, ఎగ్జాంపుల్ దొంగతనం అనుకున్నాను. ఇప్పుడు మీరంతా దొంగతనం చేస్తారుగా, ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా దొంగతనం ఎలేజర్స్ చేస్తున్నారు, ఇవన్నీ దొంగతనం చేస్తారుగా. యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను తప్పు చేశాను క్షమించు అని అడిగితే చూడండి, ఆయన రక్తంతో మన పాపని ఎలా కడిగేస్తారో చూడండి. పాపం ఏ పాపం అంటే అబద్ధం అనే పాపం. చూడండి, ఇలా యేసయ్య రక్తంలో అయ్యా నన్ను క్షమించు అని అడిగితే ఏం చేస్తారు? యేసయ్య క్షమించేస్తాడు. దీనికంటే ఇంకో పెద్ద పాపం, డాడీని మనం ఎప్పుడైనా ఏడిపించాం అనుకోండి, యేసయ్య నేను మా మమ్మీని మా డాడీని ఏడిపించాను క్షమించు అని యేసయ్యను అడిగినాం అనుకోండి, వెంటనే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? ఇలా ఆయన రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడు. చూడండి, దానికన్నా పెద్ద పాపం సినిమాలు, ఇంకా ఫ్రీ ఫైర్, పబ్జి, ఏదైనా సరే, రీల్స్, ఇన్స్టాగ్రామ్స్, ఇది ఏదైనా సరే యేసయ్య దగ్గర యేసయ్య క్షమించు అని అడిగితే చూడండి, యేసయ్య రక్తంతో నువ్వు ఎప్పుడైతే యేసయ్య